బ్రేకింగ్ చూస్తున్నాం. వైసీపీ మాజీ ఎంపీ నందిగాం సురేష్ కు మంగళగిరి కోర్టు మరో 14 రోజుల రిమాండ్ విధించింది. 2020లో జరిగిన మరియమ్మ హత్య కేసులో నందిగాం సురేష్ నిందితుడిగా ఉన్నారు. ఇక పీటీ వారెంట్ దాఖలు చేయడంతో పోలీసులు జిల్లా జైలు నుంచి కోర్టుకు తీసుకొచ్చారు. ఇక నందిగాం సురేష్ రిమాండ్ కు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో ఉన్నారు. పవన్, స్వాతి, ఏదైతే వైసీపీ మాజీ ఎంపీ నందిగాం సురేష్ కు సంబంధించి కూడా ఇప్పటికే గుంటూరు జిల్లా మంగళగిరి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంపై జరిగినటువంటి దాడి కేసులో గుంటూరు సబ్ జైల్లో రిమైండ్ ఖైదీగా ఉన్నటువంటి నందిగాం సురేష్ కు అయితే మాత్రం మరొక ఛార్జ్ ఇచ్చారు పోలీసులు. మరి ఈ నేపథ్యంలోనే ఏదైతే 2020లో మరియమ్మ అనేటువంటి ఒక మహిళా హత్య కేసులో కూడా నిందితుడిగా నందిగాం సురేష్ ఉన్నాడంటూ ఇప్పటికే పోలీసులు అయితే మాత్రం మంగళగిరి కోర్టులో ఒక పీటీ వారెంట్ అయితే మాత్రం దాఖలు చేసినటువంటి విషయం తెలిసినటువంటి నేపథ్యంలో కూడా మరి దీనిపై ఈ రోజు మంగళగిరి కోర్టుకు అయితే మాత్రం నందిగాం సురేష్ ని పోలీసులు గుంటూరు జిల్లా సబ్ జైలు నుంచి తీసుకెళ్లడం జరిగింది. తీసుకెళ్లి మంగళగిరి కోర్టులో నందిగాం సురేష్ ని అయితే మాత్రం హాజరుపరిచారు. మరి హాజరుపరిచిన నేపథ్యంలో మరి న్యాయమూర్తి అయితే మాత్రం 14 రోజుల పాటు తిరిగి మరలా నందిగాం సురేష్ కు రిమాండ్ విధిస్తూ ఇప్పటికే జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. మరి ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఏదైతే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంపై దాడి ఘటనలో నందిగాం సురేష్ పాత్ర కీలకంగా ఉన్నట్టు కూడా పోలీసులు నిర్ధారించినటువంటి నేపథ్యం కూడా కనిపించింది. కాబట్టి 2 రోజుల పాటు అతన్ని పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. తిరిగి మరలా జైలుకు పంపించిన నేపథ్యంలో ఈ మధ్య కాలంలో అతనికి హైకోర్టు అయితే మాత్రం బెయిల్ కూడా మంజూరు చేసింది. కానీ ఈ తిరిగి మరలా పోలీసులు అయితే మాత్రం ఈ యొక్క పీటీ వారెంట్ 2020 జరిగినటువంటి హత్య కేసుకు సంబంధించిన పీటీ వారెంట్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో తిరిగి మరలా నందిగాం సురేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తీసుకొని ఈ రోజు రిమాండ్ పెట్టడంతో తిరిగి మరలా గుంటూరు జిల్లా జైలుకి అయితే మాత్రం మరి కాసేపట్లో నందిగాం సురేష్ ని తీసుకొచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులైతే మాత్రం తీవ్ర స్థాయిలో ఒకటే ఆరోపిస్తా ఉన్నారు. కావాలనే రాజకీయ కక్ష సాధింపుల చర్యలు చేస్తూ తమ నేతని అదేవిధంగా తమ నాయకుడిని కూడా ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా కార్యకర్తలు పెద్ద మొత్తంలో మంగళగిరి కోర్టు వద్ద నినాదాలు చేశారు. ఆయన సతీమణి కూడా బలంగా ఆరోపిస్తా ఉంది. కక్ష సాధింపు చర్యల వల్ల తమ కుటుంబాన్ని రోడ్డు మీదకి నెట్టాలనుకోవడం చాలా దుర్మార్గం అంటూ కూడా ఆయన భార్య కూడా మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఏది ఏమైనా నందిగాం సురేష్ అయితే మాత్రం షాకులపై షాకులు తగులుతున్నాయని చెప్పాలి. మరి ఈ నేపథ్యంలోనే తిరిగి మరలా ఈ యొక్క హత్య కేసులో ముద్దాయిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు మంగళగిరి కోర్టు అయితే మాత్రం అతనికి 14 రోజులు రిమాండ్ విధించడం అయితే మాత్రం జరిగింది. స్వాతి, రైట్. థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.